ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. పుష్యమాసం పౌర్ణమి పుష్యమి నక్షత్రంతో కూడి ఉంటుంది కాబట్టి దీనికి పుష్యమాసం అని పేరు. పుష్యమాసంకి సంబంధించిన కొన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్యమాసం ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి ఎంతో పరమ పవిత్రమైన మాసం అని చెబుతారు. శనిదేవుడికి ప్రీతికరమైన మాసం పుష్యమాసం. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉంటుంది కాబట్టి శని భగవాని యొక్క జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం. అందుకే ఈ మాసంలో శనిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి శని యొక్క బాధల నుండి విముక్తులు పొందుతారని చెబుతారు. శనీశ్వరుణ్ణి పూజించిన వారి పట్ల శని భగవానుడు ప్రసన్నుడై శుభాలను కలుగచేస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ఏర్పడే ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు. ఈ సమయంలో సూర్యకిరణాలు ఎంతో ప్రత్యేకమైన తేజస్సుని కలిగి ఉంటాయి. ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదన చేస్తుంది. మనసులోని చెడు ఆలోచనలని, చెడు స్వభావాలని, అశుభాలని హరింపచేస్తుంది. ఈ పుష్యమాసంలో శ్రీహరిని తులసి దళాలతో ఆరాధన చేస్తే సౌందర్యం లభిస్తుంది అని చెబుతారు. పుష్యమాసంలో వచ్చే సోమవారాలు స్వామివారికి మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం కలుగుతుంది అని చెబుతారు. ఆదివారాల్లో సూర్యుడికి జిల్లేడు పూలతో అర్చిస్తే ఆరోగ్యం లభిస్తుంది. పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి రోజు పితృదేవతలను విశేషంగా ఆరాధన చేస్తారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఈ రోజు ఎవరైతే ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారికి పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. ఈ పుష్యమాసంలో వచ్చే పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ అనేవి పెద్ద పండుగలుగా మనం చెప్పుకుంటాం. దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజైన భోగి నాడు వైష్ణవ ఆలయాలలో గోదాదేవి, రంగనాథుల యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఆ దినము మనము మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ఆ రోజు నుండి భక్తులు పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ పుష్యమాసాన్ని దానాల మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో చేసే నువ్వు గింజంత దానం కూడా అఖండమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్ర ప్రవచనం. పుష్యమాసం కూడా ఎంతో పరమ పవిత్రమైన మాసంగా మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఈ పుష్యమాసంలో సూర్యారాధన ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందరికీ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే.